హల్లెలూయా. ఈరోజు పరిశుద్ధాత్ముడి దగ్గరికి మనం సావాసం చేయడానికి 3 గంటలు నీకు విలువనిచ్చాడు, సమయాన్ని ఇచ్చాడు. కానీ ఆ సమయాన్ని కూడా నువ్వు పాటించలేకపోతే నిన్ను బట్టి దేవుడు సంతోషిస్తాడా? కష్టాలు వస్తే దేవుని దగ్గరికి వస్తావు, వెంటనే ప్రార్థన చేస్తావు, దేవుని దగ్గర మేలు జరగగానే సంతోషపడతావు, వెళ్ళిపోతావు. కానీ నీకు ఇచ్చిన సంతోషం ఇచ్చిన దేవుని బట్టి ఏం చేయగలుగుతున్నాం? ఈరోజు మనం విస్తారమైన ఎన్ని పెట్టుకున్నా ఆ విస్తారమైన వాటికన్నా శ్రేష్టమైనది మొదటిది దేవుని సన్నిధిని వెదకడం. గట్టిగా చప్పట్లు కొట్టండి, ఆమేన్, హల్లెలూయా. అంతకు మించినది లేదు. అందుకే ఇక్కడ అన్నాడు, ఆయన యందుండి మీరు నడుచుకోండి. చాలామంది అనుకుంటున్నారు, నేను క్రైస్తవుని అయిపోతే పరలోక రాజ్యం ఉంది. నువ్వు క్రైస్తవుడు అయినందుకు పరలోక రాజ్యం లేదు. ఆయనలో నాటబడి ఉంటేనే. హల్లెలూయా. నువ్వు అనుకోవచ్చు, ఈ సంఘంలో నేను మందిరానికి వెళుతున్నాను, వస్తున్నాను, నన్ను ఆశీర్వదిస్తాడు దేవుడు. లేదు. పరలోక రాజ్యంలో నాకు స్థానం ఉంటుందంటే లేదు. దానికి కొన్ని అనుభవాలు మన జీవితంలో ఉండాలి. మన విశ్వాస సంబంధులుగా ఎదుగుదుముగాక, మనం ఆత్మ సంబంధులుగా కట్టబడదుముగాక. మనం లోక సంబంధులాగా ఉంటే దేవుడు మనల్ని మృతమైన వారిగా చూస్తాడు. కానీ ఆత్మ సంబంధులుగా మనం ఉంటే ఈరోజు మన ప్రతిక్రియలను దేవుడు ఒకరోజు ఏం చేస్తాడో తెలుసా? లెక్కిస్తాడట. చాలాసార్లు మనము ఈ లోకంలో ఉన్న వాటినే విస్తారంగా ప్రేమిస్తూ ఉంటాం. యేసు ప్రభును వెంబడిస్తున్న పేతురు లైఫ్ స్టైల్లో కూడా ఒక సందర్భాన్ని నేను చూపిస్తాను. లూకాసు వార్త 5వ అధ్యాయంలోకి రండి. లూకాసు వార్త 5వ అధ్యాయము 5వ అధ్యాయము 4వ వచనం నుంచి చదువుకుందాం. 3 నుంచి చదవండమ్మా. ఆయన ఆ దోణిలో సీమోనుదైన దోణి ఎక్కి దరి నుండి కొంచెం త్రోయమని అతన్ని అడిగి కూర్చుండి దోణిలో నుండి జన సమూహంలో బోధించుచుండెను. ఆయన బోధించుట చాలించిన తర్వాత నీవు దోణిను లోతుకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయుడని సీమోనుతో చెప్పగా, సీమోను, ఏలినవాడా, రాత్రంతయు మేము ప్రయాసపడితిమి గాని మాకేమీ దొరకలేదు. ఆయనను నీ మాట చొప్పున వలలు వేయమని. సందర్భాన్ని బట్టి మనం వాక్యం చూస్తే ఈ మొదటి వచనంలో ఏమంటదంటే, పేతురు దగ్గరికి, సీమోను పేతురు దగ్గరికి యేసు ప్రభు అక్కడికి వచ్చినప్పుడు ఆయన అక్కడ స్వార్థ ప్రకటిస్తున్నాడు. ఈ స్వార్థ ప్రకటిస్తున్నప్పుడు వాళ్ళందరూ కలిసి ఒక దోణె సీమోనుదైన పేతురు దోణెనిచ్చాడట. కానీ ఈ దోణెనిచ్చిన వ్యక్తి దోణిలో ఉన్న యేసయ్య దగ్గర ఉండట్లేదట. కానీ ఎక్కడున్నాడు తెలుసా? వెళ్ళిపోయి ఆ సముద్రంలో చేపలు పడుతున్నాడంట. దేవునికి దోణెనిచ్చాడు, దేవునికి మరి ఇవ్వాల్సిన దోణెనిచ్చి అక్కడ ఆయన ప్రకటిస్తూ ఉంటే ఈయన ఇక్కడ ఏం చేస్తున్నాడంటే చేపలు పడతా ఉన్నాడు. దేవుడు మాత్రం అతన్ని కనికరించి చూస్తూ ఉన్నాడు. ఈరోజు దేవునికి మనం ఏదో ఇస్తే కాదు, కానీ దేవుని సన్నిధిలో, దేవుడున్న స్థలంలో మనము కూడా ఉందముగాక. చప్పట్లు కొట్టండి గలకి. ఇక్కడ ఆయన విస్తారమైన పనులు పెట్టుకుంటున్నాడు. ఒక విలువైన దేవుడు వారి దగ్గరికి వచ్చాడు. కానీ ఈయన దోణెనిచ్చాడు తప్ప దేవునికి సమయాన్ని ఇవ్వట్లేదు, దేవుని సన్నిధిలో కూర్చోవట్లేదు. ఆయన వెళ్ళిపోయి రాత్రంతా ప్రయాసపడ్డాడు. 3వ వచనం చదివితే, ఆయన దోణిలో సీమోనుదైన ఒక దోణి ఎక్కి దరి నుండి కొంచెం త్రోయమని అతన్ని అడిగి కూర్చుండి దోణిలో ఉండి జనసమూహాలకు బోధిస్తున్నాడు. కానీ ఈ దోణినిచ్చిన సీమోను మాత్రం వాగు దగ్గర ఉండిపోయాడు. సముద్రం అంటే లోకము. ఈ లోకములో మనము ఎంత ప్రయాసపడ్డా, దోణినిచ్చిన ఆ దేవుని ఆశ్రయిస్తే తప్ప నువ్వు ఆశీర్వదించబడలేవు. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఈరోజు మనం ఎంత ప్రయాసపడ్డా నీ ఆశీర్వాదమే కాదు. కానీ
దేవుని చిత్తములో నువ్వు నడిస్తే వచ్చే ఆశీర్వాదమే ఆశీర్వాదం. ఇప్పుడు ఈయన సమయాన్ని దేవునికి ఇవ్వకుండా, అంత గొప్ప దేవుడే, అంత అద్భుతాలు చేసే దేవుడు, అంత శక్తి కలిగిన దేవుడే ఆయన ధోనిని తీసుకొని అక్కడ వాక్యాన్ని బోధిస్తుంటే ఈయనకి ఏం పని అమ్మా? ఈరోజు దేవుడు నీకు ఎన్నో మేలు చేస్తే నీకేం పని? మందిరాన్ని విడిచిపెట్టి దేవుడు సంవత్సరంలో నీకు ప్రతి వారము, నెలలో 4-5 వారాలు వస్తాయి, 36 ఆదివారాలు వస్తాయి. 30 ఆదివారాల్లో మరి నీకేం పని? ఈ ధోనిలోకి దేవుడు వస్తున్నాడు. ఈ ఆదివారాన్ని నువ్వు ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నావు? నువ్వు ప్రయాసపడ్డ ప్రయాసము అది నీకు ఆశీర్వాదకరంగా ఉండకపోవచ్చునేమో. ఇది దేవుడు నీకు ఇస్తున్న శ్రేష్టమైన ఆశీర్వాదపు దోనె. ఆమేన్, హల్లెలూయా. ఆ దోనెలో నువ్వు ఉండాలి. కానీ దోనెలో లేకుండా సముద్రంలో ఉంటే వచ్చే ప్రయాసం ద్వారా ఏం సంపాదించుకుంటాము? ఈరోజు భూమి మీద చాలామంది సముద్రంలోనే ఉండిపోయారు, రాత్రంతా ప్రయాసపడుతున్నారు. అసలు దేవుడు అంటే తెలియదు మనుషులకు. లోకంలో ఉన్న వాటిని పూజిస్తున్నారు. చెట్టు అంటే, పుట్టు అంటే, వాగంటే, బండంటే, వాయువు అంటే, ఏదో ఓసి అక్కడ దాన్ని ఇట్లా అంటున్నాడు. ఏంటిదయ్యా? పోస్తే దేవుడా? కడితే దేవుడా? మేము రోడ్డు పొంటి వచ్చినప్పుడు కొన్ని చెట్ల మధ్యలో పోసిన రోజులు ఉండొచ్చు. ఆ చుట్టూ కూడా తిరుగుతున్న స్థలాలు ఉన్నాయి, అవి కూడా దేవుడా? లోకమంతా ఏమైపోయిందంటే బిజీ 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 అయిపోయారు మనుషులంతా. ఈరోజు ఏందో కానీ ఆదివారాలే వివాహాలు జరుగుతున్నాయి. అదేందో మరి కొత్త విధానం. కాలేజీలో కూడా ఈ మధ్య ఆదివారాలు ఎగ్జామ్ పెడుతున్నారట. ఇదొక సైతాన్. సముద్రములో నువ్వు ఉండవలసిన వ్యక్తివి కాదు, దోణిలో దేవునితో ఉండవలసిన వ్యక్తివి. దేవుని చేత మేలు పొందుకున్నప్పుడు దేవుని చెంత ఉండవలసిన వారం మనం. చప్పట్లు కొడదాం. ఆమేన్, హల్లెలూయా. ఈ సముద్రములో ఆ దోణిలో ఎక్కాడు, కానీ ఆ దోణిలో రాత్రంతా ప్రయాసపడుతున్నాడు. నీ జీవితంలో రాత్రంతా ప్రయాసపడి అలిసిపోవచ్చు, ఏమీ సంపాదించుకోలేకపోవచ్చు, ఏది నీ జీవితంలో ఆశీర్వాదంగా లేకపోవచ్చు. నువ్వు ఏదో ఇస్తే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు అనుకోకమ్మా. ఆయన అంటున్నాడు, నైవేద్యాలు బలు నాకు అవసరం లేదు, నా మాట వినుటయే, నా సన్నిధికి రావడమే, నా సన్నిధిలో ఉండి గణపరచడమే ఆయనకి ఇష్టమైన బలి. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి పేతురుని యేసయ్య కనికరించి చూస్తున్నాడు. బిడ్డ, నాకు ధోనిని ఇచ్చినావు బిడ్డ నువ్వు, కానీ ధోనిని ఇచ్చిన నువ్వు ఎక్కడుంటున్నావు నాన్న? అక్కడ సందర్భం చదివితే చాలా బాగుంటుందమ్మా. 4వ వచనం, ఆయన బోధించిన చాలించిన తర్వాత నువ్వు ధోనిను లోతుగా త్రోయమని అతన్ని కూర్చుండి ధోనిలో జనసమూహం బోధించిండెను. ఇంకో సందర్భంలో ఏముంటుందంటే, యేసు ప్రభుట స్వయంగా ఈ అలిసిపోయిన స్థితిలో, మార్క్స్ వార్తలో కావచ్చు మరి ఎందులో ఈ సందర్భం ఉంటుంది. ఏమంటుందంటే, ఆయన అలిసిపోయి కూర్చున్న స్థలానికి యేసు ప్రభు వచ్చి ఆ పేతురు దగ్గరికి వచ్చి మాట్లాడుతున్నాడు. పేతురు ఏమైంది అంటే, పేతురు అంటున్నాడు, చదవండి, రాత్రంతయు మేము ప్రయాసపడితిమి గాని మాకు ఏమీ దొరకలేదు, ఆయనను నీ మాట చొప్పున వలలు వేతునని ఆయనతో చెప్పాను. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ చూడండి, రాత్రంతా ప్రయాసపడ్డారు. దేవుణ్ణి విడిచిపెట్టి మన జీవితంలో ఎంత ప్రయాసపడ్డా మీ జీవితంలో ఆశీర్వదించబడరు, కానీ ఆయన మాట ప్రకారం జీవిస్తే మీరు ఆశీర్వదించబడతారు. గట్టిగా చప్పట్లు కొట్టండి. ఆమేన్, హల్లెలూయా. ఆయన మాట వింటే బండలో నుంచి లాజర్ బయటికి రమ్మనగానే ఆయన వచ్చేసాడు. ఆయన మాట వింటే చనిపోయిందైన చిన్న కుమార్తె లేచి, ఆ యాయిరు కుమార్తె లేచి బయటకు వచ్చింది. ఆయన మాట సెలవిస్తే వింటే ఎర్ర సముద్రం పాయలుగా మార్చబడింది.
ఆయన మాట సెలవిస్తే ఒక సైన్యాధిపతి యొక్క ఇంట్లో ఒక పడిపోయిన వ్యక్తి, బాగుపరచలేని వ్యక్తి లేచి బయటకు వచ్చాడు. ఆయన మాట సెలవిస్తే కుంటి వాళ్ళు సైతము లేచి నిలబడ్డారు. చప్పట్లు కొట్టండి గట్టిగా, ఆమేన్, హల్లెలూయా. ఈరోజు ఆయన మాటకు శక్తి ఉన్నది. ఆయనను ఆశ్రయించు నరుడు ఎవరట? ధన్యుడు. ఇప్పుడు ఈ మాట ఏమన్నాడు? రాత్రంతా ప్రయాసపడ్డారయ్యా. ఒకవేళ నీ జీవితంలో ఏమీ లేని స్థితిలో ప్రయాసపడ్డావేమో బిడ్డ, చివరికి ఆహారం లేని స్థితిని అనుభవించావేమో. దేవుడు నీకు ఇస్తున్న మాట ఏంటంటే, నా యుద్ధకు రా, నీకు విశ్రాంతిని కలగజేస్తా. ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా, నా యుద్ధకు రండి, నేను మీకు ఏమిస్తా? విశ్రాంతిని ఇస్తా. ఈరోజు ప్రయాసాల చేత నీకు నెమ్మది లేదేమో, అసలు ఆహారం లేదు. ఇప్పుడు పేతురుకు ఏమి బిజీ షెడ్యూల్ పెట్టుకున్నాడు, లోకంలో జీవిస్తున్నాడు, కానీ అతని జీవితంలో ఏమి దొరకలేదు. ప్రయాసం లేదు. ఇంటికి వెళ్తే పిల్లల్ని ఎలా పోషించుకోవాలని బయటనే కూర్చుండి ఏడుస్తున్నాడు, బలపోస్తున్నాడు, సొమ్మసిల్లిపోయాడు, నలిగిపోతున్నాడు. ఏమి దొరకలేదు కదా, నా ఇంటికి ఎలా వెళ్ళాలి? బాగా దిగులుతో ఆ స్థలంలో ఉన్నప్పుడు యేసు ప్రభు వచ్చి వెన్ను తట్టి పలకరించి ఆయన అంటున్న మాట ఏంటంటే, ఇంతవరకు ప్రయాసపడ్డావు, ఏం దొరకలేదు అన్నావు, ఇగో నేను ఈ మాట చెప్తున్నాను, వల వేయి పేతురు అన్నాడు. అదే కాదు, దేవుడు అన్న మాట ఏంటంటే, లోతుకు వల వేయి, కుడి తట్టుకు వల వేయమన్నాడు. ఇప్పుడు ఈయనకు అనిపించాలి, నేను చాలా ఎక్స్పీరియన్స్ పర్సన్ అయ్యా, అనేక సంవత్సరాల నుంచి వల వేస్తున్న వ్యక్తిని, నువ్వు నాకు చెప్పేది ఏంది అనలే. ఈరోజు మనం దేవుని మాట సలహా ఇస్తే అంత లేదులే అనేవాళ్ళు ఉన్నారు, ఊరుకో పాస్టర్ గారు అనేవాళ్ళు ఉన్నారు. కానీ పేతురుకున్న ఆసక్తి ఏందో కానీ, ఆయన అలసిపోయిన తర్వాత దేవుని మాట వినడం ప్రారంభించాడు. ఒకవేళ దేవుడే మధ్యలో వచ్చి పేతురు అలా కాదు, ఇలా వలవేయి, ఇలా లోతుకై, అలా వేయమంటే, ఆయన ప్రయాసం మధ్యలో వస్తే దేవునికి విలువనిచ్చేవాడు కాదేమో. నాకు తెలుసులేనండి, ఇంకా ప్రయత్నం చేస్తాను, ఆగండి అనేవాడేమో. దేవుడు ఆ ధోనిలో ఉండి ఆయన చూస్తున్నాడు, ఏం చేస్తాడా. ఈరోజు మన జీవితంలో ఇక నా దగ్గర ఏమీ లేదయ్యా అని అన్న తర్వాత దేవుడు అంటాడు, నా మాట ప్రకారం జీవించి నిన్ను ఆశీర్వదిస్తా. చప్పట్లు కొట్టండి, ఆమేన్, హల్లెలూయా. ఒకవేళ మధ్యలో దేవుడు వస్తే ఇతని మనస్సు ఆలోచించేదేమో, నాకు తెలుసులేవయ్యా అనేవాడేమో. ఈరోజు జీవితంలో నిరాశతో నా వల్ల ఏం కాదు, నేను దేనికి పనికిరాను అయ్యా, నువ్వు చెప్పిన మాట నేను వింటానయ్యా అనే స్థితిలోకి మనం వచ్చి, ఇక నువ్వే నాకు ఆధారం అన్నప్పుడు దేవుడు మనకి ఇచ్చిన సలహా ఆశీర్వదించబడుతుంది. ఇప్పుడు ఆయన ఏం చేశాడంటే, ఆ ప్రయాసపడ్డ వ్యక్తి, నేను ప్రయాసపడి అలిసిపోయాను అని అనుకోలేదు, కానీ మరలా ప్రయత్నం చేశాడు. ఈ లోకంలో నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసి ఫెయిల్ అయిపోయావో, ఈరోజు దేవుని మాట విని ప్రయత్నం చేయి, దేవుడు నిన్ను అద్భుతంగా ఆశీర్వదించును గాక. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ 3 అనుభవాలు ఉన్నాయి. ఒకటి ఏంటిదంటే, లోతైన అనుభవంలోకి వెళ్ళమన్నాడు. సార్దీస్ సంఘానికి దేవుడిస్తున్న మాట ఏంటంటే, సార్దీస్ సంఘమా, పై భక్తి చేస్తున్నావు, పై కనబడుతున్నావు, దీని ద్వారా నువ్వు ఆశీర్వదించబడలేవు, దీని ద్వారా నీకు దీవెన రాదు, నువ్వు క్రైస్తవుడు అనే పేరుకి మాత్రమే ఉంటావు, కానీ నీ అంతరంగము మృతమైనదిగా ఉంటది. ఒక క్రైస్తవుడు ప్రయాసపడాల్సింది ఎట్లంటే, ఫస్ట్ దేవుని మాట విని లోతైన అనుభవంలో నడవాలి. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఈ లోతైన అనుభవము నీకు ఆశీర్వాదాన్ని దయచేస్తుంది. చాలా మంది ప్రార్థన సహాయం కోరుతారు, కానీ ప్రార్థనలో 1 నిమిషమైనా గడిపి అడగరు. లోకంలో టైం పాస్ కోసం జీవించమంటే రాత్రంతా ఈ పేతురులాగా ప్రయాసపడ్డట్లుగా టైం పాస్ లైఫ్ చేస్తారు, కానీ 1 నిమిషమైనా ప్రార్థించే అనుభవంలో ఉండరు. కానీ పేతురు దేవుడు ఏది చెప్పాడో చేస్తున్నాడు. ఈరోజు పరిశుద్ధాత్ముడి వాక్కును రిలీజ్ అవుతుండగా నువ్వు ఏది అడుగుతున్నావు అది పొందుకుందువు గాక. ఇక్కడ లోతైన అనుభవంలోకి రమ్మన్నాడు.
లోతైన అనుభవము దేవునితో అంటుకట్టబడే అనుభవం. ఓ రోజు ఒక స్థలంలోకి వెళ్తుంటే వెనకాల ట్రాలీ ఉంది, ముందు ట్రాక్టర్ ఇంజిన్ ఉంది, దానికి ఒక లింక్ ఉంది. ఆ లింక్లో ఉన్న ఆ వెల్డింగ్ కట్ అయిపోయింది. ఆ లోడ్లో ఉన్న ట్రాలీ అక్కడే ఆగిపోయింది. ముందు ఇంజన్ బయటికి వెళ్ళిపోయింది. ఎందుకు ఇది పక్కకు అయిపోయిందంటే ఆ లింక్ కట్ అయిపోయింది. యేసు ప్రభు దగ్గర మన జీవితంలో లోతైన అనుభవం అనే లింక్ కట్టబడి ఉండును గాక. ఇప్పుడు ఎప్పుడైతే ఇది కట్టబడుతుందో ఈ ఇంజన్ ఏం చేస్తుందో తెలుసా? ఆ ట్రాలీలో ఉన్న ప్రతి భారాన్ని లాక్కు వెళ్తుంది. ఒకవేళ అది ఖాళీగా ఉన్నదనుకో, మనమే లాక్కెళ్తాం. ఎప్పుడైతే ఆ లింక్ పడ్డదో, ఆ లింక్ ఏం చేసిందంటే ఆ ట్రాలీలో ఉన్న భారాన్ని అంతా మోసింది. ఈరోజు దేవుని మాటిని లోతైన అనుభవంలో నువ్వు వస్తే దేవుడు నీ ప్రతి అవసరతను తీరుస్తాడు. ఆత్మ సంబంధమైన లింక్ మనకు కావాలి. లోకానుసారమైన లింక్స్ వెతకండి యూట్యూబ్లో. నువ్వు ఆత్మ సంబంధమైన లింక్ కలిగి ఉందవు గాక. ఇక్కడ రెండో అనుభవము, ఈ లోకములో దేవుని మాట వినాలి. రెండోది, ఈ లోకము సముద్రం అనే ఈ లోకములో రెండో అనుభవము లోతైన అనుభవంలో నడవాలి. ఫస్ట్ మాట ఏంటిదమ్మా? ఆయన మాట చెప్పండి. ఉపవాసంతో వచ్చారా, భోజనం చేసి వచ్చారా? భోజనం చేస్తే అది అడ్డుగా ఉంటుంది. ఉపవాసంతో వస్తే మీరు హ్యాపీగా చెప్పచ్చు. ఫస్ట్ మాట ఏంటి? దేవుని మాట వినాలి. మీ అలసిపోయిన స్థితిలో దేవుని మాట నిన్ను ఆదరించునుగాక. ఇప్పుడు ఆయన మాట విన్న తర్వాత రెండోది, లోతుగా వెళ్ళాడు. అరే నేను ఇప్పటి వరకు ప్రయాసపడ్డది ఇక్కడే అని అనలే, దేవుడు చెప్పింది చేయాలి. దేవుడు చెప్పింది మనం చేయగలిగితే తప్పకుండా ఆశీర్వాదాలు పొందుకుంటాం. అబ్రహాము అన్ని వదిలిపెట్టి రమ్మంటే అన్ని వదిలిపెట్టి వస్తే అబ్రహామును ఆశీర్వదించలేదా దేవుడు? యోసేపు ఐగుప్తులో ఉంటే ఐగుప్తులో కూడా యోసేపును దేవుడు దీవించలేదా? మాట వింటే, వాగ్దానాన్ని నమ్ముకుంటే అన్యాయస్తుడు కాదు. నాయకుడు పీటరయ్య గారు ఎవ్వరు చెప్పినా కానీ ఒకటే ఒక మొండిగున్నాడు, దేవుణ్ణి పట్టుకునే మొండితనం. లింక్ పెట్టుకున్నాడు దేవునితో. ఇక సంవత్సరాల తరబడి అవమానాల మధ్యలో వస్తే కూడా ఆ లింక్ ఎప్పుడు రిలీజ్ చేసుకోలే. కొన్ని సందర్భాల్లో అయితే అప్పుల వాళ్ళు వచ్చి తిడితే, నా పిల్లలు నా కుటుంబం మీద అవమానం వస్తుందని ఈ చెయ్యి తీసుకొని హీటర్లో పెడదాని వంట రూమ్లోకి వెళ్ళి పెడుతుంటే దేవుడు చెయ్యిని ఆపుతున్నాడట. నీతో నాకు పని ఉంది బిడ్డ. ఎవరు నా చెయ్యిని ఆపుతున్నారంటే అర్థం కావట్లేదు. ఆ చెయ్యి పోయి హీటర్ మధ్యలో పెడుతుంటే లాగుతున్నాడంట ఎవరో. దేవుని బిడ్డ, దేవుడు మనల్ని నాశనానికి అప్పజింపే దేవుడు కాదు. హల్లెలూయా. నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడు. పక్కన వారు చేపట్టుకొని చెప్పండి అమ్మ, నిన్ను దేవుడు ప్రేమిస్తున్నాడు. ఆయన నీ మీద కనికరపడే దేవుడు. ఆయన నీ పరిస్థితులను మార్చే దేవుడు. గట్టిగా చప్పట్లు కొడదాం, గట్టిగా చప్పట్లు కొడదాం. ఇక్కడ రెండు అనుభవాలు, ఒకటి మాట వినటం, రెండోది లోతైన అనుభవంలో నడవడం. నువ్వు లోతుగా నడిస్తేనే శ్రేష్టమైన శలిమ వస్తుంది, నీళ్ళు శ్రేష్టమైన నీళ్ళు వస్తాయి. ఈ ఆశీర్వాదం శ్రేష్టంగా ఉంటుంది, అది పోదు. మనం పై నీళ్లు తీసుకున్నాం అనుకో, కచ్చిరా ఉంటుంది. కచ్చిరా అంటే కొన్నిసార్లు దేవుని మీద విశ్వాసం, కొన్నిసార్లు అవిశ్వాసం. రెండు పడవల జీవితం అన్నట్టు. మనిషి లోకానుసారుడు, మందిరంలోకి వస్తే క్రైస్తవుడు. నువ్వు అక్కడున్నా ఇక్కడున్నా ఎట్లుండాలా? శ్రేష్టమైన ఆశీర్వాదంలో ఉండాలి. హల్లెలూయా. ఇప్పుడు పేతురు లోతైన అనుభవంలోకి వెళుతున్నాడు. నీకు ఎంతమందికి విస్తారమైన ఆశీర్వాదాలు కావాలమ్మా? అందరికి కావాలి కదా. ఇప్పుడు నేను అడిగితే ఎంతమందికి విస్తారమైన కష్టాలు రావాలి? ఫాస్ట్ గారు ప్లీజ్, అదొక్కటే అడగండి ఫాస్ట్ గారు. మరి దేవుడు అన్నాడు, శ్రమను అనుభవించితే శోధనలు సహించేవాడు మరి ధన్యత వద్దా? అరే ధన్యత మీకు కావాలన్నప్పుడు శ్రమను అనుభవించాలా లేదా?
మీకైతే ఆశీర్వాదాలు కావాలంటే సూపర్, కానీ లోకంలో ఉంటే ఆశీర్వాదం రాదు, దేవుని మాట వింటే ఆశీర్వాదం వస్తుంది. హల్లెలూయా. ఇప్పుడు పేతురు అదే నేర్చుకున్నాడు. లేదు, నేను అలసిపోయిన స్థితిలో ఇక నేనేం చేయలేను, నా వల్ల కాదు. దేవా, ఈరోజు అడుగు, నా వల్ల కాదు, ఈ పని మీరు చేయండి. నా అనారోగ్యతను కాపాడుకునే శక్తి, నా ఒంట్లో ఉన్న అనారోగ్యతను సరి చేసుకునే శక్తి నాకు లేదు. అయ్యా మీరు చేయండి. అయ్యా, ఈ ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటికి రావాల్సిన శక్తి నాకు లేదు. అయ్యా, ఈ బుడుగులో నుంచి నన్ను లేపండి. దావీదు రాసిన కీర్తనలో దావీదు ఒక మాట అన్నాడు, 41 కీర్తనలు అన్నాడు, అయ్యా నన్ను బండపైకి ఎత్తు, ఈ ఊబిలో నుంచి తీయమన్నాడు. చదవండి ఒకసారి ఆ మాట. 41లో అమ్మ, 40లోనా? నాశనకరమైన గుంటలో జిగటగల దొంగ ఊబిలో ఆయన నన్ను పైకెత్తెను. నా పాదముల బండ మీద నిలిపి నా అడుగులను స్థిరపరిచెను. ఆమేన్, హల్లెలూయా. దేవుడు మన పాదాలను బండ మీద నిలిపే దేవుడు అమ్మ. నాశనకరమైన గుంటలోంచి తీస్తాడు. పేతురు అలిసిపోతే దేవుడు ధోనినిచ్చాడు కదా అని ఆయన దగ్గరికి వచ్చాడు. ఈరోజు నీ విశ్వాస జీవితంలో కొంతైనా దేవుడు చూసి తప్పకుండా నీ విశ్వాస అనుభవాన్ని బట్టి దేవుడు నీ దగ్గరికి వస్తాడు. ఇక్కడ 2 అనుభవం కనబడుతున్నది. లోతైన అనుభవం. ఒక క్రైస్తవుడిగా నువ్వు లోతైన అనుభవంలో ఉండాలి. మందిరానికి నమ్మకస్తుడిగా ఉండాలి, ప్రార్థనా జీవితంలో నమ్మకస్తుడిగా ఉండాలి, విశ్వాస జీవితంలో నమ్మకస్తుడిగా ఉండాలి, ఆత్మీయంగా మనం కట్టబడే జీవితంలో నమ్మకస్తులుగా ఉండాలి. ఇప్పుడు ఆయన లోతైన అనుభవంలోకి వస్తున్నాడు. ఆ మాట ఒకసారి చదువుతాం. 5వ వచనంలో, రాత్రంతా కింది వచనాలు, వారు అలాగూ చేసి విస్తారమైన చేపలు పట్టడానికి ముందు 5వ వచనంలో, రాత్రంతా మేము ప్రయాసపడితిమి గాని మాకు ఏమీ దొరకలేదు. అయినను, ఇక్కడ ఒకటి మాట అన్నాడు, అయినను, స్టిల్, అయినను కష్టాలు నీ జీవితంలో రావచ్చు, అయినను శారీరకమైన పరిస్థితులు నీ జీవితంలో రావచ్చు, అయినను నీకొక నిరీక్షణ ఉన్నది. ఎవరంటే ఆయన మాట మీద నువ్వు ఆనుకుంటే ఆయన నీ పక్షంలో నిలబడతాడు. ఇక్కడ లోతైన అనుభవంలో వారు వలలు వేశారు. 4వ వచనంలో, లోతుకు నడిపించండి. నీ కుటుంబం అనే దోణి లోతుకు నడిపించగలిగితే నీ కుటుంబాన్ని ఆశీర్వాదంతో దేవుడు నింపబోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ లోతుకు నడిపించు అంటే అర్థం ఏంటంటే నీ కుటుంబంలో ఎక్కువగా ప్రార్థన అనుభవం, ఎక్కువగా దేవునితో సహవాసం, ఎక్కువగా దేవుని సన్నిధిని వెతకడం. నిన్న ప్రవీణయ్య గారు వాక్యం చెబుతూ అన్నాడు, అసలు ఎన్ని గంటలు నేను దేవుని సన్నిధిలో కూర్చుని నాకే అర్థం కాదు. నిజమే, మేము ఆ స్థలంలో కాలేజ్ చేసినప్పుడు, బైబిల్ కాలేజ్ చేసినప్పుడు ఆయన ఎన్ని గంటలు మోకాల మీద ఉంటాడో తెలియదు, ఎన్ని రోజులు ఆ రూమ్లో ఉంటాడో కూడా అర్థం కాదు. ఈ లోతైన అనుభవం మీకు ఆశీర్వాదం అమ్మా. నేను క్రైస్తవుడను, 20 సంవత్సరాలు మందిరానికి వెళుతున్నానంటే అది ఆశీర్వాదం కాదు. నువ్వు లోతైన అనుభవంలో నాటబడిన విధానం నీ జీవితంలో కనబడ్డప్పుడే ఆ ఫలింపు నీ జీవితంలో అనుభవిస్తావు. ఇప్పుడు పేతురు అక్కడికి వచ్చాడు. ఏంటంటే లోతుకు నడిపించి చేపలు పట్టుటకు మీ మలలు వేయడని సీమోనుతో చెప్పగా, సీమోను ఏళ్ళవాడ, రాత్రంతయు ప్రయాసపడితిమి గాని మాకేమీ దొరకలేదు, ఆయనను నీ మాట చొప్పున వలలు వేతునని ఆయనతో చెప్పాను. వారు అలాగూ చేసి, అక్కడ మాట మీరు అండర్లైన్ చేసుకోండి, వారు అలాగూ చేశారు. దేవుడు చెప్పింది చెప్పినట్టు చేయాలి. ఏదైనా చేస్తున్నారా? మందిరానికి వచ్చే విషయంలో చేస్తున్నారా? దేవునికి ఇచ్చే విషయంలో చేస్తున్నారా? కొంతమంది వచ్చే విషయంలో ఉంటారు కానీ ఇచ్చే విషయంలో ఉండరు. మరి ఈయన ఏం చేశాడు? వారు అలాగూ చేసి, ఎలాగూ చేశారు? దేవుడు ఏది చెప్పాడో అది చెప్పాడు. ఆయన ఆజ్ఞల ప్రకారం ఎవరు అనుసరించి నడుస్తారో వారిని ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో ఈ 3వ వచనం నుంచి కింది లైన్ అంతా ఫలింపు 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 అనే ఆశీర్వాదాలు ఉంటాయి. ఈ ఫలింపు అనే ఆశీర్వాదాలు 3 నుంచి 9 వరకు బ్లెస్సింగ్స్ ఉంటే,
ఆ పైన ఉన్న 2 వచనాలు ఆయన మాట విని ఆయన ఆజ్ఞల ప్రకారం ఎవరు నడుస్తారో ఈ ఆశీర్వాదాలన్నీ వారి జీవితంలో నెరవేర్చబడతాయని రాసుంటుంది. ఆమేన్. నువ్వు పొలంలో దీవించబడతావు, పట్టణంలో దీవించబడతావు, ఏ స్థలంలో వెళ్తే అక్కడ నీకు ఆశీర్వాదం దేవుడు ఇస్తాడట. ఇవన్నీ ఆశీర్వాదాలు నీ జీవితంలో కావాలంటే ఆయన ఆజ్ఞలను అనుసరించి నడవాలి. ఈ లోతైన అనుభవం కూడా అదే. ఆయన ఆజ్ఞలను అనుసరించి ఎవరైతే నడుస్తారో వారిని దేవుడు అంటున్నాడు తప్పకుండా ఆశీర్వదిస్తాడు. వారు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయమన్నప్పుడు వారు వలలు వేయమని చెప్పిరి. వారు అలాగూ చేసిరి, విస్తారమైన చేపలు పట్టిరి. ఇక్కడ వలను వేయమన్నాడు. వల అంటే విశ్వాస జీవితంలో ప్రార్థన. మీ నోటితో చెప్పాలమ్మా, ఏంటిదమ్మా? ప్రార్థన. ఈ చాప అంటే విశ్వాసం. నీ ప్రార్థన విశ్వాసములో అభివృద్ధి కలిగించేదిగా ఉండునుగాక. నీ ప్రార్థనా జీవితము, నీ లోతైన అనుభవము ఈ సముద్రం అనే లోకంలో చాప అంటే విశ్వాసం. విశ్వాసాన్ని నువ్వు పట్టుకొని ప్రార్థిస్తే విస్తారమైన దీవెనలు, పిగిలిపోయే దీవెనలు నీ జీవితంలో ఇస్తాడు. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు 2 అనుభవాలు. ఒకటి, విస్తారమైన దీవెనలు కావాలంటే మీరు ప్రార్థించే కుటుంబంగా ఉండాలి, విశ్వాసంలో ఎదిగే కుటుంబం ఉండాలి. ఇగో ఇది ఆత్మ సంబంధమైన కట్టుదల. మరి సార్ది సంఘములో ఈ ఆత్మ సంబంధమైన విధానాలు లేవట, లోతైన అనుభవం లేదు. మరి విస్తారంగా ఆయన మాట ప్రకారం జీవించే అనుభవం లేదు. ఇక్కడ 3వ అనుభవం ఏంటిదంటే ప్రార్థనా జీవితంలో ఎదిగే అనుభవంలో లేరు. 4వ అనుభవం ఏంటిదంటే విశ్వాసంలో అభివృద్ధి లేదు. దేవుడు విశ్వాసము, ఒక మాట అన్నాడు, అమ్మా నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది. వాక్యాలు చాలా భలే తెలుసా అండి మీకు. కానీ విశ్వాసంలో మాత్రం బలం ఉండదు. 99 సంవత్సరాలు వచ్చిన అబ్రహాములో ఎలా ఉన్నాడు తెలుసా? రోమాపత్రిక 4వ అధ్యాయంలో గ్రామ ఆయన విశ్వాసంలో ఎలా ఉన్నాడో చదవండి ఒకసారి. రోమాపత్రిక 4వ అధ్యాయంలో విశ్వాసం వలన దేవుని వాగ్దానం గురించి సందేహింపక దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానము చేసిన దాన్ని నెరవేర్చుటకు ఆయన వాగ్దానము చేసిన దాన్ని నెరవేర్చుటకు సమర్థుడని రుడిగా విశ్వసించి విశ్వాసం వలన బలం పొందిండట. హల్లెలూయా. ఈ బలం మీ జీవితంలో పనిచేయాలి. దేవుడు అన్నాడు కుడివైపు వల వేయమన్నాడు. కుడి వైపున ఎవరు కానీ చేపలు పట్టే వాళ్ళు వల వేయరట. కుడివైపు వల వేస్తే దోణె కూడా మునిగిపోద్దట. మరి ఎందుకు దేవుడు దోణె ముంచి వేయాలని దేవుడు చూస్తాడంటే కాదు, ఇక్కడ నిన్ను టెస్ట్ చేస్తున్నాడు. ఇక్కడ కుడివైపు వల వేయద్దు అనేది మరి వాళ్ళకి తెలుసు, జాలర్లకు తెలుసు. పేతురు అన్నాడు కుడివైపు వల వేస్తే ఎట్లా అని క్వశ్చన్ మార్క్ వేయలే. ఏది చెప్పాడో అదే చేశాడు. మీ ప్రతికూలమైన స్థలాల్లో, ప్రతికూలమైన పరిస్థితుల్లో దేవుని మాటను పట్టుకొని నడిస్తే అది కుడి వలైనా ఎటేసినా కూడా అక్కడ దేవుడు సమృద్ధినిస్తాడు. చప్పట్లు కొట్టండి. ఇక్కడ 2 విషయాలు దాక్కుని ఉన్నాయి. ఒకటి, ప్రతికూలమైన స్థలాల్లోనే దేవుని మాట ప్రకారం వెళితే ఆ ప్రతికూలతలోనే అనుకూలతను దయచేస్తాడు దేవుడు. మీ జీవితంలో శోధనలు రావడం ద్వారా భయపడకండి. ఆ శోధనల్లోనే నిన్ను సువర్ణంగా మార్చే అనుభవంలో తీసుకొస్తాడు. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఆమేన్, హల్లెలూయా. బంగారము కంసాల చేతిలో కాలకపోతే అదొక మంచి ఆకారంలోకి రాదు. ఒక మంచి డిజైన్లో దేవుడు నిన్ను చేయను గాక. అప్పటి వరకు నలిగిపోతావు, అరిగిపోతావు, అయినా పర్వాలేదు దేవా. ఒక శిల్పకారుడు ఒక బండను తెచ్చి చెక్కుతున్నాడంట. చెక్కుతుంటే ఆ బండ అన్నదంట, ఎందుకయ్యా నన్ను ఇంతగా చెక్కుతున్నావు, ఎందుకయ్యా నన్ను ఇంతగా చెక్కుతున్నావు, ఆ బండను తీసుకొచ్చావు, అవన్నీ పెట్టావు, నేనేం మంచిగా కనబడినాయా, వాటికే ఆకారం కనబడుతున్నది, నాకు ఏం ఆకారం ఉన్నదని నన్ను చెక్కుతున్నావు అంటే ఆ బండను చాలా చెక్కుతున్నాడట. మౌనంగా ఉండమన్నాడట. చెక్కుతున్నాడట.
ఒకరోజు ఆ బండ మ్యూజియంలో పెడితే కొన్ని వేల డాలర్స్ ఇచ్చి దాన్ని తీసుకొని వెళ్ళి 5 స్టార్ హోటల్లో ఒక పెద్ద బిల్డింగ్లో ఆ బండకు ఒక షైనింగ్ వేసి పాలిషింగ్ వేసి అద్భుతంగా చూశారట. దేవుని చేతిలో పడుతున్న నీవు విలువైన బిడ్డగా మార్చబడుతున్నావు. చెప్పండి కూడా ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు పేతురు పనికిరాని వాడే, కానీ ప్రభు మాట విన్నాక పేతురును దేవుడు ఆశీర్వదించాడు. అక్కడ ఈరోజు మీ జీవితంలో ప్రయాసపడ్డ ఏమీ దొరకట్లేదు, ఏమీ లేదు, బరకత్ లేదు. నెల వస్తే డబ్బు ఆగట్లేదు, నెల వస్తే ఏమి సరిపోవట్లేదు. ఎందుకో తెలుసా? నువ్వు దేవుని మాట ప్రకారం కొన్నిసార్లు జీవించట్లేదేమో. ఎప్పుడైతే పేతురు యూటర్న్ తీసుకున్నాడో దేవుడు అతని జీవితాన్ని ఆశీర్వదించేశాడు. బా, ఎంత ఆశీర్వాదం అంటే వలలు పిగిలిపోయి అన్ని చేపలు పడ్డాయట. ఇవన్నీ ఎక్కడున్నాయంటే దేవుడు కొన్నిసార్లు మనల్ని పరీక్షిస్తున్నాడు, ఆ ఆశీర్వాదాలు దాచిపెట్టాడు. చప్పట్లు కొట్టండి గట్టిగా, ఆమేన్, హల్లెలూయా. నీ కొరకే దాచిపెట్టాడు. నువ్వు ఆయన మాట వింటే శ్రేష్టమైన ఆశీర్వాదాలు నీకు వచ్చునుగాక. ఆమేన్. 3 సార్లు అందాం, ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఇక్కడ అద్భుతం ఏంటంటే పేతురు వలలన్నీ పిగిలిపోయేలాగా వచ్చాయి. నీకు సమృద్ధి అయిన ఆశీర్వాదం కావాలంటే లోతైన అనుభవంలోకి రావాలి. ఈ లోతైన అనుభవం ఒకరోజు ఈ లోకంలోనే కాదు, పరలోక రాజ్యాన్ని కూడా నేను వారసుని చేస్తాను. నువ్వు క్రైస్తవుడు అనే ట్యాగ్ లైన్ చేసుకోవడం ద్వారా పరలోక రాజ్యానికి వెళ్ళవు. హలో, నువ్వు పరలోక రాజ్యం దగ్గర వెళ్ళగానే అంటాడు, హలో, దూతలు అంటాయి, బాబు నువ్వు 25 years ఎక్స్పీరియన్స్ పర్సన్ కావచ్చు, కానీ నువ్వు లోతైన అనుభవంలో నడవలేదు కనుక, ఆత్మ సంబంధివి కాదు కనుక, పరిశుద్ధాత్మ నడిపింపు నీ జీవితంలో లేదు కనుక నువ్వు ఇక్కడ కాదయ్యా వెళ్ళాల్సింది అక్కడికి. వాస్తవంగా అగ్ని ఆరదట, పురుగు చావదట. అంటే నేను దేవుని బిడ్డను కదా, నాకు పరలోక రాజ్యం కదా అని అనుకోకండి అమ్మా. నేను భూపాలపల్లిలో ఉన్నా కదా అంటే కాదు, భూపాలపల్లి దాకా ప్రయాసపడి వెళ్ళాలి. ఈరోజు పరలోక రాజ్యం నాకున్నదని అనుకుంటే కాదు, నీ ప్రయాసము, నీ విశ్వాసం, నీ ఆత్మీయ స్థితి, నీ పోరాటం, ఇవన్నీ ఒకరోజు నీ మంచి క్రియలు అంటాడు దేవుడు. ఒక మంచి క్రియలు నీ జీవితంలో కనబడాలి దేవుని సన్నిధిలో. అవి నిన్ను ఆశీర్వాదంలోకి నడిపిస్తాయి. కాబట్టి మనము ఎక్కడ వేసిన గొంగలు అక్కడే అన్నట్లుగా ఉండదు, కానీ మనం క్రీస్తులో నాటబడే బిడ్డలముగా ఉందము గాక. పచ్చని ఒలివ వలె నాటబడదము గాక. చప్పట్లు కొడదాం అందరం గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనం శరీర సంబంధులుగా ఎదిగితే ఈ శరీర సంబంధమైనది సారథి సంఘానికి సాదృశ్యం. నువ్వు ఆత్మ సంబంధుడిగా ఎదిగితే పరలోక అనుభవంలో ఉండే బిడ్డకు సాదృశ్యం. నేను ఏం కాదులే అని నువ్వు అనుకుంటే కాదు, నీ బాడీలో ఉన్న ప్రతి పార్ట్ అసలు నీ కంట్రోల్లోనే ఉండదు. ఉంటుందమ్మా? ఏ బాడీనైనా గుండె నా మాట విని నాలో ఉన్న నా గుండె ఎక్కువ కొట్టుకోకంటే వింటుందా? శ్వాస బాగా ఓవర్గా స్పీడ్గా రాక, శ్వాస ఎంత రావాలో అంత రా అంటే వింటుందా? గట్టిగా అన్నం తింటేనే డైజెషన్ సమస్య ఉన్నాడు. నీ శరీరంలో ఉన్నదే నీ కంట్రోల్లో లేదు. దేవుని బిడ్డ, ప్రతిదీ ఆయన చేతిలో ఉన్నది. హల్లెలూయా. ఆయన దగ్గర ఉన్నది మన డిక్షనరీ. చాలా జాగ్రత్తగా మనం నడుచుకోవాలి. ఈరోజు రేపు ఏం జరుగుతుందో కూడా తెలియని రోజులు ఇవి. ఏమైనా జరుగుతుంది, నేను పరలోక రాజ్యానికి వెళ్తా, ఈ గుడ్డితనంలో ఉండకండి మీరు. ఈ గుడ్డితనాన్ని విడిచిపెట్టి లోతైన విశ్వాసిగా నువ్వు దేవుని సన్నిధిలో కనబడదు గాక. అట్లా ఉండగలిగితే నిన్ను దేవుడు అన్నింటిలో ఆశీర్వదిస్తాడు. ఏదో ఆదివారం 2 గంటలు వచ్చి ఆ 2 గంటలు కూడా 2-3 గంటలు లేట్ చేసి, ఇవన్నీ దేవుడు చూడట్లేదు అనుకుంటున్నాం. అన్నీ చూస్తున్నాడు తెలుసా? మనం ఎట్లున్నాం అన్నీ చూస్తున్నాడు. చాలాసార్లు అనుకుంటాము కొన్ని పరిస్థితులను తప్పించాడు అనుకుంటా, కానీ కొన్ని పరిస్థితులు హెచ్చరిస్తున్నాడు. జాగ్రత్త బిడ్డ అంటున్నాడు.
ఏం కాదులే అయ్యగారు, మాకేమవుతుంది. నీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ నిన్ను ఏ రోజు రక్షించదు. నువ్వు ఆత్మ సంబంధమైన విశ్వాసి అయితే రక్షించబడతావు తప్ప నీ ఓవర్ కాన్ఫిడెన్స్తో ఎవడు బ్రతకలేడు. ఆమేన్, హల్లెలూయా. ఓవర్ కాన్ఫిడెన్స్తో బండి మీద వెళ్ళేటాడు ఏదో ఒక రోజు యాక్సిడెంట్ అవుతుంది, ఏదో ఒక రోజు సమస్య తప్పదు. కాబట్టి ఈ అంత్య దినాలు చాలా సమయం వ్యర్థం చేస్తున్నాం. ఈ సమయం ఉన్నప్పుడే మనం ఆత్మ సంబంధులుగా జీవిస్తాం. దేవుడు మళ్ళీ దీవించి ఆశీర్వదించును గాక. మనం 4 అనుభవాలు. ఒకటి, మనం ఆయన మాట వినాలి. రెండోది, లోతైన అనుభవంలోకి వెళ్ళాలి. మూడోది, కుడి తట్టుకు వల వేయమన్నాడు. కుడి తట్టు అంటే ప్రతికూలమైన స్థితిలో వల ప్రార్థన. ప్రతికూలమైన స్థితిలో ప్రార్థన. చేపలంటే విశ్వాసము. మరి అవన్నీ మన జీవితంలో ఉండాలి. ఇవన్నీ అనుభవాలు మన జీవితంలో పనిచేస్తే మనం ఒకరోజు దేవుని రాజ్యానికి వారసులుగా ఉండే కృపను పొందుకుంటాం. దేవుడు మళ్ళీ దీవించి ఆశీర్వదించును గాక. ఈ రోజు నుంచి శుక్రవారం బంద్ చేయకండి. ఏమో నాకు మేలు జరుగుతుంది లేదని ఆకండి. శుక్రవారం కూడా నీ ఉపవాస ప్రార్థన మేలుకరమైనదే. ఆదివారం భక్తుల్లా ఉండద్దు. మనం ఎట్లుండాలి? కుటుంబ ఆశీర్వాద కూడికకు రావాలి, ఉపవాస ప్రార్థన రావాలి. అన్నిట్లో మనం పాల్గొన్నప్పుడు దేవుడు మనం దీవిస్తాడు. దేవుడు మనల్ని ఆశీర్వదించును గాక. 2 చేతుల పైకెత్తి మనసుని